ఒకప్పుడు మన ఇండియన్ స్టూడెంట్స్కి డ్రీమ్ ప్లేస్ అమెరికా, ఆ తర్వాత కెనడా. అమెరికాలో పరిస్థితులు చూస్తున్నాం కదా, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక కెనడాలో ఏం జరుగుతుందో తెలుసా? అక్కడ మన ఇండియన్ స్టూడెంట్స్ వీసాలు 74% రిజెక్ట్ అవుతున్నాయి. అంటే నలుగురు విద్యార్థులు అప్లై చేసుకుంటే అందులో ముగ్గురిని రిజెక్ట్ చేసేసి ఒక్కరిని మాత్రమే యాక్సెప్ట్ చేస్తున్నారు. సో చాలా వరకు మన ఇండియన్ స్టూడెంట్స్ కెనడాకి వెళ్ళడం తగ్గిపోయింది. సో ఇప్పుడు వాళ్ళకు డెస్టినేషన్ ఏంటి? అమెరికా డోర్స్ మూసేసింది, కెనడా డోర్స్ మూసేసింది, మరి నెక్స్ట్ జర్మనీ వాళ్ళకి డోర్స్ ఓపెన్ చేస్తోంది. సో బెస్ట్ డెస్టినేషన్ జర్మనీ అని చెప్తున్నాయి తాజా పరిస్థితులు. ఎందుకు జర్మనీ బెస్ట్ అంటే అక్కడ చదువుకోవడం ఫ్రీ, ఒకవేళ ఖర్చు అయినా కూడా చాలా తక్కువ ఖర్చులో వాళ్ళకు ఎడ్యుకేషన్ కంప్లీట్ అవుతుంది. దాంతోపాటుగా పార్ట్ టైం జాబ్ చేసుకునే అవకాశం ఉంది. స్టడీస్ తర్వాత వాళ్ళకి అక్కడ జాబ్ దొరుకుతుంది, సెటిల్ అయ్యే అవకాశం కూడా ఎక్కువ, రెస్పెక్ట్, సేఫ్టీ, క్వాలిటీ లైఫ్ ఇన్ని అష్యూర్ చేస్తుంది. కాబట్టి ఇప్పుడు చాలామంది స్టూడెంట్స్ జర్మనీ వైపు మొగ్గు చూపుతున్నారనమాట. సో మీ డెస్టినేషన్ ఏంటి? కామెంట్ చేయండి.